కుప్పం పట్టణంలో కేవి శ్రీనివాసులు కాంప్లెక్స్ నందు కుప్పం నియోజకవర్గ ఈడీగా గౌడ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఈడిగ గౌడ్ సేవా నియోజకవర్గ పెద్దలు శ్రీ గూడూరు గోవిందప్ప అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ్ సేవా సంఘం అధ్యక్షులు ముద్దులేటి కృష్ణమూర్తి గౌడ్, పలమనేరు రాధాకృష్ణ గౌడ్, మద్దనపల్లి త్యాగరాజు గౌడ్ ముఖ్య చరిత్రలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా వెనుకబడిన ఈడిగ గౌడ్ కులస్తులను ఆర్థికంగా ఆదుకోవాలని, కుప్పం నియోజకవర్గానికి కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని, కుప్పం పట్టణంలో మాగౌడ్ కులస్తుల ఆరాధ్య దైవం స్వాతంత్ర సమరయోధుడు శ్రీ గౌతు లచ్చన్న గారి విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని, గీత కార్పొరేషన్ ద్వారా ఈడిగ గౌడ్ కులస్తులకు లోన్లు మంజూరు చేయాలని, ఏపీ ఈడిగ కార్పొరేషన్ నందు డైరెక్టర్ పోస్టుల్లో కుప్పం వారికి అవకాశం కల్పించాలి. కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో డైరెక్టర్ పోస్టింగ్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతమే, ఇప్పుడు కూడా వెనకనే ఉంది, కానీ అభివృద్ధిలో ముందుకు పోతూ ఉంది. ప్రస్తుత గవర్నమెంట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. మనకు కమ్యూనిటీ భవనం లేదు. అలాగే గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూడా ఇక్కడ అందరి విగ్రహాలను ఇక్కడ పెడుతున్నారు. గౌతు లచ్చన్న విగ్రహం కూడా ఇక్కడ పెట్టించడానికి పెద్దల ద్వారా కృషి చేయాలని కోరుకుంటున్నాను మీ సభాపంగా మీ అందరి ద్వారా. ఇంకొక విషయం ముఖ్యమైనది, ఇది తమిళనాడు కాదు, ఇది ఆంధ్ర కాదు అన్నట్టుగా ఉంది. చాలా రాజకీయంగా మనం వేదికగా తీసుకోవాలి. దాంట్లో మనము బాగా చదువుకున్న యువతులు ఉన్నారు. ముఖ్యంగా పోతే ఫస్ట్ కుప్పం నియోజకవర్గానికి కమ్యూనిటీ హాల్ కావాలని వేదికపై ఉన్నటువంటి పెద్దలకు తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయాన్నే పార్టీ అధిష్టానానికి కూడా తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. రెండో విషయం ఏమంటే, గీత కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు లోన్స్ ఇస్తామని 4 మండలాల్లోనూ 272 మంచిని మెంబర్షిప్ చేసి యూనిట్ చేసినాం. అప్పుడున్నటువంటి ఆ చైర్మన్ గారు ఇస్తామని చెప్పారు. ₹1,00,000 లోను, ₹1,00,000 సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఎంతవల్ల వీలైపోయినారు. అందులో ఎలక్షన్ వచ్చింది, అది డ్రాప్ అయిపోయింది. ఈసారి మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈసారైనా కార్పొరేషన్ ద్వారా 4 మండలాల్లో ఉన్నటువంటి మన ఈడి కులస్తులకి, గీత కార్మికులకి లోన్లు ఇప్పించవలసిందిగా వేదికపడినటువంటి పెద్దలకు తెలియజేస్తామన్నాను. అదేవిధంగా పార్టీ నాయకులకు కూడా తెలియజేస్తాం. ఇంకా మూడో విషయం వస్తే, మనమందరూ ఉన్నాం అన్ని పార్టీలు, తెలుగుదేశం పార్టీలను 90% ఉన్నాం. ఓ 20% 30% ఈ ఎలక్షన్కు ముందర కాంగ్రెస్లో ఉండి, ఎప్పుడు బిఆర్డి సురేష్ సార్ గారు వచ్చినారు తెలుగుదేశానికి, ఆ ఉండే 20% 25% కూడా వచ్చి తెలుగుదేశంలో చేరిపోయినారు. కాబట్టి ఇంకొక 5% ఉంటారు యూత్, వాళ్ళని కూడా నచ్చజెప్పి మన పార్టీలో చేర్చుకోవాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా గౌతు లచ్చన్న గారు, ఆయన ఈస్ట్ గోదావరిలో జన్మించినటువంటి మహనీయుడు, మన కులానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ముందు నిలబడి కళ్ళెక్కలు ఈ రోజు మనం అమ్ముకుంటా ఉన్నాము అంటే ఆయన వ్యక్తి భిక్షమే. అటువంటి మహనీయుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినాడు. అతని విగ్రహాన్ని మన నియోజకవర్గంలో మనం పెట్టాలి. నెక్స్ట్ సీఎం వచ్చిన ప్రోగ్రాంలో సీఎం చేతుల మీదుగానే దాన్ని ఆవిష్కరణ చేయాలని సభాముఖంగా పెద్దలకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా 4వ విషయము, ఈడిగ కార్పొరేషన్లో, ఆంధ్రప్రదేశ్ ఈడిగ కార్పొరేషన్లో నియోజకవర్గంలో ఒకరికి డైరెక్ట్ పోస్టు ఇవ్వాలని తెలియజేస్తూ, ఈ విషయాన్ని పార్టీ పెద్దలకి, అధిష్టానానికి తెలియజేయాలా. ఆ విషయాన్ని కూడా వేదికపై ఉన్నటువంటి మన గౌడ పెద్దలకి తెలియజేస్తా ఉన్నాను. ఈ 4వ విషయము, కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థలు ఉన్నాయి. దాంట్లో డైరెక్టర్ పోస్ట్ కానీ, చైర్మన్ పోస్ట్ కానీ, చైర్మన్ పోస్ట్ అంటే ఇప్పుడు రైతు కార్పొరేషన్, రైతుది ఉంది, మార్కెట్ కమిటీలో చైర్మన్ పోస్టు మనకి ఇవ్వాలని, మనం బీసీలు కాబట్టి బీసీలు ముందరు తీసుకొని పోతాం. వాళ్ళు అన్ని విధాలుగాను సహాయం చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు, లోకేష్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ విషయానికి కూడా పెద్దలు అధిష్టానానికి తెలియజేయాలి.
పార్టీ అధిష్టానాలకు తెలియజేయాలని తెలియజేసుకుంటూ ఈ చిన్న విషయం అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 15% ఇస్తామని హామీ ఇచ్చినారు. మళ్ళీ 20% మందులోనే చెప్తే ఇస్తారు. ఇప్పుడు కూడా మనలో కుప్పం కంటే నేను చెప్తాను 10%, 15% అంటే 1.5 షాపు, 10 షాపులలో 1.5 షాపు అంటే 2 షాపులు ఇస్తారు అనుకోండి. ఆ 2 షాపుల్ని మన సర్టిఫికెట్ తీసి వేరే వస్తువులు చేస్తారు. మనకే వచ్చేయాలి, మనకే వస్తుంది కానీ వేరే వాళ్ళకి పోతుంది. ఎందుకంటే తెలంగాణలో అదే టైప్ మేము పోయి మనోళ్ళని పోయి వేస్తే ఎవరు కమ్మోలు పోయింది మన సర్టిఫికెట్తో. ఓనర్లు వచ్చే వాళ్ళు లైసెన్స్ ఓనర్లు మనం అట్లా లేకుండా ఈయన నెంబర్లు ఇస్తారు. అప్పుడు నేను మీకు పెద్దలు చెప్తాను, ఈ షాపు మనకి పురస్తులకు ఉండాలి అనేసి. ఆ రోజు అక్కడ నిలబడి మేము బతకాలయ్యా, మేము ఎవరు వేయకూడదు వచ్చి మన లోకల్లో పెద్దలు ఎన్నుకొని వాళ్ళ పేరు అప్లికేషన్ చేసి ఎంతమంది షేర్ ఇస్తారో మన పురస్తులు వాళ్ళకి ఇస్తాం. అదొక అవకాశం ఉండాలి. ఇంకా సంవత్సరాల ముందు కూడా కమిటీ వాళ్ళు మాట్లాడాలా చెప్తా ఉన్నారు అంటా ఉన్నారే కానీ విజయవాడకు వచ్చినా దానికి స్టార్ట్ చేయాలి. మన చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మనమంతా సెపరేట్ గా నిలబడి మన ఇన్ఛార్జ్ అవుతున్నారు 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పి ఈ అర్జీలు ఇచ్చి ప్లేస్ చూపించి మనకి ఓకే చేస్తే 1-2 సార్లు ట్రై చేసి పెట్టి 100% వస్తుంది. ఇంకా పోతే కమిటీ వాళ్ళ గురించి మన చంద్రబాబు నాయుడు వల్లనే వస్తుంది, లేకపోతే మన ఇన్ఛార్జ్ ఉంటారు వాళ్ళ వల్లనే అవుతుంది. ఇంకా విగ్రహం మన గౌతలచ్చిన విగ్రహం అవుతుంది, అది కూడా అంతే. మనం ప్లేస్ చూస్తుంటే మిగతా కులాలు రాజకీయం చేస్తారు, ఈరోజు ఆడ కావాలని. ఇలాంటివి మాకంతా చాలా జాగాలు పడినాం కాబట్టి మన ఇంపార్టెంట్ గా దానికి మన జాగా ఉండి ఏదైనా మంచి జాగా వస్తే పెట్టుకుంటామంటే మనం పెద్దల్ని, మన మినిస్టర్ని, మన ఎమ్మెల్యేలను కూడా పిలిపించి చంద్రబాబు నాయుడిని ఆధ్వర్యంలో మనం ఓపెన్ చేస్తాం. దానికి అయ్యే ఖర్చు కూడా జిల్లా కమిటీ ఇంకా మీరు కూడా చేసుకొని అందరూ కలిసి దాన్ని ఓపెన్ చేస్తాము. అది మంచి కార్యక్రమే. ఇంకపోతే చైర్మన్ అడుగుతాడు, డైరెక్టర్లు అడగద్దండి. డైరెక్టర్ వాళ్ళు మనం రెడ్డి ఎవరు మలించాలి ఎవరు అంటే రెడ్డిలు నాయుడు అగ్రకులస్థాలకు ధీటుగా మనం కూడా ఉన్నాము. చైర్మన్లు అంటే మనమే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వకూడదా, రెస్కో చైర్మన్ ఇవ్వకూడదా? ఈడీ కార్పొరేషన్ అది మనకు సంబంధించలేదు. ఇక్కడ పోరాడండి, అందరూ గట్టిగా అడుగుతాము, నెంబర్లు అడగద్దండి, చైర్మనే కావాలని అడగాల. అది ఎప్పుడైతే చైర్మన్ అడిగితే బీసీ తరఫున నేను అడుగుతాం, ఒక చైర్మన్ డైరెక్టర్ ఇస్తారు, అప్పుడు చైర్మన్ అడగద్దండి. ఇకపోతే ఇంకా మన జేపీ అప్లికేషన్ ఏదో లోన్లు శాంక్షన్ అయింది, ఆయన అది తప్పు. అది ఎవరో నాకు చెప్పినారు కానీ నాకు తెలిసింది తప్పు. ఆయన అలా కూడా కాదనుకుంటా ఉన్నా. ఈ సెంటర్ లో అప్లికేషన్ తీసి ఏం చెప్తున్నారు చూడండి, ఇక్కడ కాదు జిల్లా అంతా జరిగింది. అది 1000 రూపాయలు 2000 5000 అడిగినారు, అది వాస్తవం. అది కొంతవరకు మేము ప్రకటించినాము. మనకి ఉపాధికి వచ్చేటైతే ఇప్పుడు బంగారు కొంచెం లోన్లు అంతా అయిపోయింది, దగ్గర నుండి చేసుకుంటే మనకి ఆయన పాపం వచ్చి చేసినాడు. అంత లోపల ఈ గవర్నమెంట్ మారింది, ఇదైపోయింది. డబ్బుల విషయం మాత్రం అది సారీ ఎవరు తప్పు రాంగ్ ఉంటుంది. అది మీకు తెలుసు, ఎక్కడ ఉండొచ్చు మనం, కానీ 100% రాంగ్. అది ఇంకపోతే మినిస్టర్లు ఇచ్చింటారు, ఇంకా 4 కూడా ఏదో పోస్ట్ ఇస్తామని హామీ ఇచ్చినాడంట. మనకి ఇప్పుడు ఏమంటే వీళ్ళు ఈడీ కార్పొరేషన్ రాయలసీమకి ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే గౌడాలకి ఒక మినిస్టర్ ఇచ్చినారు, శెట్టి గౌజాలకి ఒక మినిస్టర్ ఇచ్చినారు. కాబట్టి ఈ రాయలసీమలో మనకి ఈడీగా కార్పొరేషన్ ఇవ్వాలని డిసైడ్ అయింది. దానికి సుమారు 9 మంది 10 మంది అప్లికేషన్లు పెట్టినారు. ఇంక్లూడింగ్ మేము కూడా పెట్టినాము, మన నాగరాజన్ కూడా ట్రై చేస్తున్నారు, ఇవ్వడినాము. దానికి కూడా కుప్పం నుంచి కూడా ట్రై చేయండి. ఎవరు అదృష్టం ఎవరికి ఎట్లా ఉండాలో తెలియదు. ఇంకా మీకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మీరు గట్టిగా కానీ అడిగితే మీకే రావచ్చు కదా, మనవడే కదా. మీ ఇన్ఛార్జి దగ్గర ఎమ్మెల్యే దగ్గర లెటర్ తీసుకోవాలా. మన ఎమ్మెల్యే వచ్చి సీఎం కాబట్టి ఆయన ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారో వాళ్ళు లెటర్ ఇవ్వాలి. ఆ లెటర్లు మీ బయోడేటా ఇస్తే మేము ఎట్లా అప్లై చేస్తాం నా దగ్గర ఇవ్వండి, నేను అప్లై చేసి మీకు ఇంటిమేషన్ ఇస్తాను. ట్రై చేయండి, తప్పేముండదు. స్టేట్ అయినా హైయెస్ట్ ట్యాపర్ ఉండేది 500 చిల్లర ట్యాపర్ ఉండేది ఈ ఒక ఊర్లోని. అట్లా అది ఎంత సమీక్షమైందో ఎంత ఉన్నదో నాకు తెలియదు. దాని గురించి కళ్ళు గురించి మర్చిపోండి. ఇక ఏమైనా కళ్ళు మనం వెళ్తే అదే కదా, దీని గురించి మాట్లాడతాం. అవసరం లేదు. పిల్లలు చదివి అంటే మంచి సాఫ్ట్వేర్ జాబ్
కావాలంటే తీయండి. ఈ రోజు విలేజ్లో పోయి చూడండి, సాఫ్ట్వేర్ పిల్లలు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నారు. నువ్వు ఎన్నిసార్లు ఎన్ని మాటలు ఎక్కినా ఎప్పుడు పోయి బంగ్లాలు కట్టేది, ఎన్ని సైడ్లు చూసేది. కాబట్టి ఏమంటే మనతో క్లోజ్ అయిపోయినది. మనం పిల్లలు చదివిస్తాం, మంచిగా అప్ప చేసి పిల్లలు చదివించి మనం జాబ్ తీసినట్టే వాళ్ళే చాలు, అదే కరెక్ట్. ఇంకా పాత కుటుంబం పట్టుకుని వెళ్తా ఉంటే మన వల్ల కాదు. ఇంకా ఇంకోటి ఏమంటే మనకి ఇంకేమైనా సమస్య ఉన్నది. ఇది